నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు సుగవాసి పాలకొండరాయుడు నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు మార్గమధ్యంలోని గంగమ్మ ఆలయాన్ని తన తండ్రి స్వర్గీయ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడుచే నిర్మించిన గంగమ్మ ఆలయాన్ని నేడు తన తనయుడు అయిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు నడుమ హోమగుండం పూజలు జరిపి చండీ ప్రధాన కలశ స్థాపన యంత్ర స్థాపన చేశారు. అనంతరం గంగమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ గావించారు. ఆలయం ఎదుట రక్షణ ద్వారా దీపపు స్తంభానికి సుగవాసి ప్రసాద్ బాబు భూమి పూజ చేసి ప్రారంభించారు. శ్రీ 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 గంగమ్మ దేవస్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, రాబోవు 41 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, నేటి నుండి భక్తులు గంగమ్మను దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్. विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहा पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमादिनां प्रवक्तवाः भवति सर्वस्यान्ते सर्वस्य संस्कारण्य भावेन रक्षरक्षकामि आवाहित देवताभ्यो नमः आत्मवरे नमस्कारान् समर्पयामि पुनः पूजां च करिष्ये चतुर्मास्यादयामि बेल्लं पक्कु पड़ता मैं तामग्निवर्णां तपसा ज्वलन्तीं